మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కలుజుబ్బలపాడు సచివాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించకుండా నిధులు సద్వినియోగం చేశారని అన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ నిధులు 1,35,530 రూపాయల వ్యయంతో సాగర్ వాటర్ పైప్ లైన్ పనులు చేపట్టారు. కానీ ఇంతవరకు చుక్క నీరు కూడా రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ నిధుల చెల్లింపులపై కార్యదర్శిని గట్టిగా నిలదీశారని, పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మీరు చెప్పండి ఏ సోమవారం కరెక్ట్ డబ్బులు బిల్లులే లేవు, బిల్లులు చూపించండి. మరి మీరు చూపించండి సార్. ఇప్పుడు ఉన్నారు కదా, చూపించండి. నేను ఇంకా ఒక మాట కూడా మాట్లాడుకున్నాను. 84,000 బిల్లులు చూపించండి. నేను డ్రా చేసిన డబ్బులకి మీ దగ్గర ఇప్పుడు బిల్లులు ఉంటాయి ఆఫీస్లో, తీయండి, చూపించండి. మాకు అడిగే హక్కు సార్. ఇప్పుడు చూపించండి, ఇచ్చించండి. దీంట్లో మొత్తం మేము 300 రూపాయలు కూడా నేనే నా కొత్త డబ్బులు పెట్టేస్తాను. ఈ 80 పని ఎవరన్నా చేస్తారని చెప్పండి. చేస్తారు. నేను అదే కదా నీకు ఒప్పుకుంటుంది. మీరు చెప్పే ఎప్పుడు చెప్పారు అది? మీరు 4 రోజులు ఉన్నారా? 3 నెలల నుంచి మీరు చెప్పండి. నువ్వు పని చేయించి బిల్లు తెచ్చుకోవా? పని చేయించి తెచ్చుకోమంటే రేపు పెట్టనంటే మీరు అడగండి సార్. మీరేమన్నారు? 4 రోజులు ఆగండి, పైప్ లైన్ చూద్దాము, మళ్ళీ ఒకసారి. ట్రాక్టర్కి ఏం లేదు, మెయింటైన్ ట్రాక్టర్ కదిలిచ్చింది లేదు. 10,500 రెడ్డి పోగాని అనే వాడి పేరు మీద వేసిండు. మరి ఎందుకు వేసిండు? అతను ఎవరు సార్? అతను మెయింటెనెన్స్ అంటే మీరు వేయండి, లేకపోతే షోరూమ్ ఓడికి వేయండి, లేకపోతే రిపేర్ చేసిన షాప్ ఓడికి వేయండి. అసలు రెడ్డి పోగాని అనే అతనికి మీరు అకౌంట్లో డబ్బులు ఎట్టేశారు. అసలు ఎంప్లాయీ అతని దాంట్లో మీరు ఎట్లా వేశారు అమౌంట్? ఎవరు మీ జోబులో డబ్బులు ఎందుకు పెడుతున్నారు సార్? మీరు పంచాయతీలో డబ్బులు ఉంటే నువ్వు పెట్టినావు, మరి మీరు జోబులో నువ్వు పెట్టమని చెప్పిందా? మీరు చెప్తే మేము పెడతాము. నీళ్ళు పోయి వాటర్ లేదు. అవును, మరి ఏం చేసింది? 3 రోజులు అయితే వాటర్ లేదు. మీరు డబ్బులు పెట్టాలి. నువ్వు అంటారుగా సార్, నేను డబ్బులు పెడుతున్నాను, నేను పెట్టినాను, 2,000, 3,000, 10,000 అయితే పెట్టుకుంటా. నేను లక్షగా నుంచి మేము ఉద్యోగస్తులము, మా జీతాలు పెట్టామా మీకు? మీ జీతాలు ఎవరు పెట్టమని లేదు. మీ జీతాలు ఎవరు పెట్టమని లక్షలు డ్రా చేసినప్పుడు వాటితో కలిపి ఇవి కూడా మేము పెట్టుకున్నాం. మరి ఎవరు పెట్టారు సార్? ఎవరు చేసిన వాళ్ళకి పెట్టినాం. ఏం చేసిండ్రు? బిల్లు లేకుండా 84,000, 20,000 ఎవరు? కిరణ్ గాడే కదా మీరు కట్టించే మోటార్లు. కిరణ్ 90,000 ఇచ్చిందా మీరు డబ్బులు? మరి ఇంకేడ చేశారు సార్ మీరు? ఇదిగో 84,000 మోటార్ రిపేర్ల కంటే కిరణ్ దగ్గర వీళ్ళు ఏడ చేపిస్తారు? మాది కల్జులపాడు పంచాయతీ, కల్జులపాడు గ్రామం. ఈ కల్జులపాడు పంచాయతీలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అని చెప్పి మేము 22/12/2025 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో అర్జీ చేయడం జరిగింది. ఆ రోజు డిపిఓ గారు టీఎల్పిఓ మార్కాపురం వారికి విచారణ నిమిత్తం రాయడం జరిగింది. కానీ వారు ఎటువంటి స్పందన లేదు దీని మీద. అదేవిధంగా మళ్ళీ మేము 16వ తారీఖు 3వ నెల మన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ పంచాయతీ నిధుల గురించి అర్జీ పెట్టడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అధికారులు వీళ్ళు కుమ్మక్కయ్యారో ఏదో మాకు తెలియట్లేదు. పంచాయతీ నిధులు అయితే మొత్తం దుర్వినియోగం చేశారు. దీని మీద కలెక్టర్ గారు దృష్టి సారించి మరొకసారి విచారణ చేపడతారని